ఆత్మీయ సెలయర్లు వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. ఈరోజు మనం గిద్యోను అను గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకుందాము. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు, దోషులైనప్పుడు దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంట పొలాలపై పడి పంటనంతా కాల్చివేశారు. ఇశ్రాయేలీలు ఎంతో దుస్థితిని ఎదుర్కొన్నారు. వారు బాధలో, వేదనలో దేవునికి మొరపెట్టారు. ఒకరోజు గిద్యోను పొలంలో గోధుమలను దుళ్ళగొడుతూ ఉన్నాడు. గిద్యోనుకు దేవుని పిలుపు వచ్చింది. గిద్యోనును కలుసుకోవడానికి పరలోకం నుండి దేవదూత వచ్చాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు. పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని గిద్యోనుతో అన్నాడు. అందుకు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెందుకు సంభవించినది? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించాడని మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు అని గిద్యోను దేవదూతతో అన్నాడు. అప్పుడు దేవుని దూత బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన దేవుడని నేనే అని చెప్పగా, గిద్యోను, ఎవరి సహాయం లేకుండా నేను ఇశ్రాయేలీయులను ఎలా రక్షించగలను? నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేదు, నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడిని అని దేవదూతతో చెప్పాడు. అయినా పర్వాలేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడని గిద్యోనుతో దేవదూత చెప్పాడు. తరువాత గిద్యోను వెళ్ళి దేవునికి అర్పణమును, పొంగని భక్ష్యములను తీసుకొని రాగా అవి దేవుని అగ్ని చేత కాల్చబడినవి. తరువాత దేవుని దూత అదృశ్యమయ్యాడు. అప్పుడు గిద్యోను, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచాను అనుకున్నాడు. దేవుడు మనలను పిలిచి పని అప్పగించి పంపితే మనకు అదనపు బలము, సామర్థ్యము అవసరం లేదు. కానీ ఆయన పని నెరవేర్చడానికి అందుబాటులో ఉండాలి. మన అవైలబిలిటీని దేవుడు చూస్తాడు. నేను నీకు తోడై ఉంటాను, కావున ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేస్తావని దేవుడు గిద్యోనుతో చెప్పాడు. గిద్యోనును ధైర్యపరిచాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16 వచనం. ఆ తర్వాత గిద్యోను యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. గిద్యోను ఇశ్రాయేలీలకు 5వ న్యాయాధిపతి. ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతి నుండి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి గిద్యోను. ఇతడు సందేహములు కలిగినవాడు, భయస్థుడు, పిరికివాడు. అయినప్పటికీ దేవుడు సహనంతో అతనిలోని నిగూఢ సామర్థ్యాన్ని వెలికితీసి జీవం గల దేవునిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగేలా ప్రోత్సహించాడు. ఒక రాత్రిలో అతనిని మార్చివేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. దేవదూత ద్వారా బలపరచబడిన గిద్యోను రాత్రికి రాత్రి బయలుదేవత విగ్రహాన్ని సమూల నాశనం చేశాడు. ఆ ఉదయమే తన కొడుకు చేసిన ధైర్య సాహస కార్యాన్ని తెలుసుకొని యోవాషు గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టాడు. దీని అర్థం బయలుకు విరోధి అని, కట్టెలు నరికే వ్యక్తి అని అర్థాన్ని తెలియచేస్తుంది. గిద్యోను దేవునికి విధేయత చూపగానే దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు. అతడు బూర ఊది వెంటనే సైనికులనందరినీ సిద్ధపడమని పిలుపునిచ్చాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34 నుండి 35 వరకు. దేవుడు గిద్యోను సైన్యాన్ని 3000 నుండి 300కి కుదించాడు. పరలోక సైన్యాన్ని పంపాడు. నాలుకతో నీటిని గతికి త్రాగిన 300 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరీక్షలో నిలిచిన ఈ 300 మందితో 1,35,000 మంది శత్రు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సైనికులు తమ స్వంత శక్తితో మిద్యానీయులను జయించామనే ఆలోచన లేకుండా చేశాడు దేవుడు. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 2వ వచనము. గిద్యోను సైన్యంతో దేవుడు ఏం చేశాడో మన విషయంలోనూ అలానే వ్యవహరిస్తాడు. అత్యంత బలహీనమైన, శక్తిహీనమైన పరిస్థితుల గుండా ప్రయాణించిన తర్వాతనే దేవుడు విజయాన్ని ఇస్తాడు.
మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. గిద్యోను అడిగిన 2 గొర్రెపొచ్చు సూచనలు దేవుడు నెరవేర్చాడు. గిద్యోను 300 మంది సైనికులు బూర ఊదటం ద్వారా, బూర శబ్దం ద్వారా, కుండలను పగలగొట్టడం ద్వారా, యెహోవాకు గిద్యోనుకు విజయము అని కేకలు వేయడం ద్వారా, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 18 నుంచి 20 వరకు, శత్రువులు భయపడి తమలో తామే 1,20,000 మందిని చంపుకున్నారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఇది దేవుని విజయము, గిద్యోను విజయము. గిద్యోను ఒక అతి సామాన్యమైన వ్యక్తి, అయితే దేవుని శక్తిని గుర్తించినప్పుడు ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.